నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. అలాగే ఈరోజు ఆగస్టు 10, 2024 శనివారం మనకి ఎలా ఉంది, ఏంటనేది తెలుసుకుందాం. ముఖ్యంగా తిథి చూసుకున్నట్లయితే షష్ఠి తెల్లవారేదాకా అంటే మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం 5 గంటల 45 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం తెల్లవారితే 5:42 నిమిషాలు అంటే తెల్లవారితే ఆదివారం 5:42 నిమిషాల వరకు కూడా ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:50 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల 43 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 33 నిమిషాల వరకు ఉంది. అలాగే రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషాల మధ్యన మనకి యమగండం అనేది ఉంది. అలాగే అమృత గడియలు చూసుకున్నట్లయితే రాత్రి ఈ రోజు రాత్రి అంటే శనివారం రాత్రి 10 గంటల 35 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 24 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలున్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు కూడా మనకి ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఉంది. అలాగే ఈరోజు మనకి ఎలా ఉండబోతుందనేది తెలుసుకునేటట్లయితే మాత్రం కొత్త రుణాల కోసం మనం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటాము. అవి అనుకూలించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొంచెం కుటుంబ సభ్యులతో కొంచెం మనసు కొంచెం డిస్టర్బెన్స్ చిన్న చిన్న తగాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వ్యవహారాలనేవి కొంచెం ముందుకు సాగవు. ఆస్తి వివాదాలనేవి చాలా చికాకు పెట్టిస్తాయి ఈ రోజంతా కూడా. అలాగే ఉద్యోగస్తులకి అదనపు పని భారం కంపల్సరీగా తప్పదండి. అలాగే వాణిజ్య వ్యాపారాల్లో కొంచెం ప్రోత్సాహకంగా, అనుకూలంగా అంతగా కనిపించదు. అలాగే మహిళలు చాలా సహనంతో ఉండడం అనేది ఈరోజు మరీ మరీ ముఖ్యం. అలాగే ఈరోజు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా శివ స్తోత్రాలను పఠించడం వల్ల మనశ్శాంతి అనేది చాలా ఎక్కువగా కలిగే అవకాశాలున్నాయి. అలాగే రేపటి కోసం మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారితే 4 గంటలకి నా వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు అన్నీ కూడా చాలా చక్కగా చూసుకోగలుగుతారు. దానితో పాటుగా ఈరోజు మనకి ఎలా ఉండబోతుందనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇవే కాకుండా మీకోసం ఈ ఛానల్‌లో నక్షత్రాల కోసం, మీ రాశుల కోసం చాలా చక్కగా, చాలా వివరణగా మీకోసం చాలా మీ లైఫ్ స్టైల్ అంతా మొత్తం కూడా వివరించి మీకు వీడియోలు చేశాను. ఆ వీడియోలన్నీ కూడా చూడండి. చాలా సంతోషిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.